ఆనంద ఆశ్రమ పీఠాధిపతి, ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ భద్రాచలం రామాలయ భూములపై జరుగుతున్న వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. స్వామీజీ బృందం పురుషోత్తపట్నం గ్రామాన్ని సందర్శించి అక్కడి భూముల పరిస్థితిని స్వయంగా అధ్యయనం చేశారు. అనంతరం గ్రామవాసులతో ముఖాముఖి నిర్వహించిన స్వామీజీలు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని దశాబ్దాలుగా రామాలయ భూములపై ఆధారపడి జీవిస్తున్న రామ భక్తులను ఖాళీ చేయాలని చూస్తున్నారు. కానీ అదే భూమిలో రాముడిని నిత్యం దూషించే అన్యమత ప్రచారకులకు 12 ఎకరాల భూమి ఎలా కేటాయించారో ప్రశ్నించాలి అని స్వామీజీలు వ్యాఖ్యానించారు. రాముడి భూమిని అనుభవిస్తున్న వారిని తొలగించిన తర్వాతే గ్రామస్తులను ఖాళీ చేయాలి. ఈ నేపథ్యంలో రామాలయ భూముల్లో వెలిసిన క్రైస్తవ చర్చీలు మరియు స్కూళ్లను వెంటనే తొలగించాలంటూ హిందూ మత పెద్దలు ఆందోళన చేపట్టారు. ఇప్పటికే వివాదాస్పదంగా మారిన భద్రాచలం ఆలయ భూముల వ్యవహారం మతపరమైన, సామాజిక, రాజకీయ వాతావరణంలో వేడి పెంచే అవకాశం కనిపిస్తోంది. ముందు స్వాధీనం చేసుకున్న తర్వాతే ఇక్కడ ఉండేటువంటి ఏ భూమినైనా రాముల వారి భూముల దగ్గర మీరు వెళ్ళాలి. ముందు ఇక్కడ ఏదైతే ఎంట్రన్స్ లో ఉన్నదో ఈ చర్చ్ కానీ పక్కన స్కూలు మొత్తం భూమి స్వాధీనం చేసుకొని దేవాదాయ శాఖ అధికారులు మీ చిత్తశుద్ధిని నిరూపించుకున్న తర్వాతే మిగతా అంశాల పట్ల మీరు దృష్టి పెట్టాలని, ఏదైతే నిర్వాసితులు ఉన్నారో, ఏదైతే రాముల వారు భూముల మీద ఉన్నారంటున్నారో తర్వాత వారితో మీరు మాట్లాడండి, మీరు మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని మరీ కోరుతున్నా. ఇది హిందూ సమాజం తీవ్రంగా ఖండిస్తుంది. ఇది చాలా అన్యాయం, దారుణాతి దారుణం. రాముల వారి భూమిలో చర్చిలు కడుతూ ఉంటే ఏం చేస్తుంది దేవాదాయ శాఖ? రాముల వారి భూమిలో సెయింటిన్ స్కూల్ పెడితే ఏం చేస్తుంది దేవాదాయ శాఖ? ఎందుకున్నారు మీరు దేవాదాయ శాఖ అధికారులు? దేవుడి భూములు రక్షించాలనుకున్నారా? దేవుడి భూముల్ని ఇతర మతాలు కట్టబెట్టాలనుకున్నారా? ఎంత తీసుకున్నారా వాళ్ళ దగ్గర, అన్య మతస్థుల దగ్గర? ఏం మింగేస్తున్నారు మీరు? ఏం తమాషా చేస్తున్నారా దేవాదాయ శాఖ అధికారులు? చాలా తప్పండి ఇది. ఈ పాపం మీకు వదలదు. ఈ పాపం మహాపాపాన్ని మీరు దేవాదాయ శాఖ అధికారులు ఒడిగడుతున్నారు. ఇది క్షమించరాని పాపం. రాముడు క్షమించడం మిమ్మల్ని. చాలా తప్పు ఇది. రాముడి భూమిలో మీరు అన్య మతాలకి చోట్లు ఇచ్చి వాళ్ళకి రెడ్ కార్పెట్లు పరుస్తారా? ఇదా మీరు చేసే నిర్వాహకం? ఇదా హిందూ సమాజం మీ మీద పెట్టుకున్న గౌరవం? చాలా తప్పండి. ఎప్పటికైనా కళ్ళు తెరవండి. మీ మీద ప్రేమతో మేము చెప్తున్నాం. హిందూ సమాజం ఆగ్రహానికి గురి కాకండి. తప్పిదాలన్నీ కూడా సరిదిద్దండి. తక్షణమే ఈ చర్చి తాలూకా భూములు, సెయింటిన్ స్కూల్ తాలూకా భూములు, రాముల వారి భూములు తక్షణమే స్వాధీనం చేసుకొని మీరు హిందూ సమాజానికి మీరు చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. జై శ్రీరామ్.